అద్భుతమైన విలక్షణ నటుడు రావు రమేష్ గారు. ఈయన నిజ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రావు రమేష్ గారు అంటే తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే ఈయన ఒక విలక్షణ నటుడు, ఒక గొప్ప నటుడు. రావు గోపాల్ రావు గారి కుమారుడు. ఈయన 1968 ఏప్రిల్ 21న నటుడు రావు గోపాల్ రావు కమల కుమారి గారి దంపతులకు జన్మించారు. పుట్టింది శ్రీకాకుళంలో అయినా నాన్నగారు చెన్నైలో ఉండడం వలన స్కూలింగ్ మొత్తం రామకృష్ణ మిషన్ స్కూల్లో టీ నగర్ చెన్నైలో జరిగింది. చిన్నప్పటి నుంచి రావు రమేష్ గారికి సినిమాల మీద కంటే ఫోటోగ్రాఫ్ మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది. ఆ తర్వాత ఆయన దర్శకుడు కె రాఘవేంద్రరావు సోదరుడైన ప్రకాష్ రావు దగ్గర అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారు. ఆయన మొదటిసారి నటుడిగా మారింది ఒక సీరియల్ కోసం. పవిత్ర బంధం, కలవరి కోడళ్ళు లాంటి డైలీ సీరియల్స్ లో 1000కి పైగా ఎపిసోడ్ లో నటించారు. 4 సంవత్సరాల సీరియల్స్ లో నటించిన రావు రమేష్ గారు 2002లో సీమసింహం సినిమాలో నటించారు. తర్వాత 2007లో ఒక్కడున్నాడు చిత్రంలో మరియు అదే సంవత్సరంలో వచ్చిన గమ్యంలో నాక్సలైట్ చేసి ఒక మేస్తరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో తండ్రి విలన్ పాత్రలో కనిపించి నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తర్వాత తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించారు. అదే సమయంలో ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఇక వారు ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఇక రావు రమేష్ గారు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఈయన ఒక పక్క తండ్రి విలన్ క్యారెక్టర్ లో నటిస్తూ తండ్రికి దగ్గ కొడుకు అనిపించుకున్నారు రావు రమేష్ గారు. రావు రమేష్ గారు ఇంకా మరెన్నో సినిమాల్లో మరెన్నో పాత్రలను పోషించి ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.